Hello everyone, welcome back to our channel TS MSET TG EAP set 2024 సంబంధించి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కౌంటింగ్ ప్రాసెస్ లో ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ఇక్కడ మనకు లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఒక థింగ్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చింది, మరి మీరు ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ మీరు మారాలనుకుంటున్నారు కాబట్టి చేంజ్ కావాలనుకుంటున్నారు కాబట్టి మరి మీరు ఏ బ్రాంచ్ చేంజ్ కావాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ లో మరి ఎన్ని సీట్స్ అంటే వేకెన్సీ ఉన్నాయి కూడా చెక్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మరి ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, మరి ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వీడియో చూపించబోతా ఉన్నాను. ముందుగా వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక వీడియో కూడా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, ఇక మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఇదివరకు అయితే లింక్ అయితే ఎనేబుల్ చేయడం చూడండి. ఇక్కడ TGEAB సెట్ 2024 డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. ఈ యొక్క లింక్ మీద ప్రతి ఒక్క క్లిక్ చేయండి. ఈ యొక్క వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనమాట. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చింది, మరి ఆ కలర్ లో మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి, వేరే బ్రాంచ్ కూడా చెక్అవుట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, డిస్ట్రిక్ట్ ఉంది, ఇక్కడ బ్రాంచ్ కోడ్, ఇక్కడ ఇంటేక్ అనమాట. ఇంటేక్ అంటే ఒక బ్రాంచ్ కి ఎంత మందిని తీసుకుంటారో ఇంటేక్ అనమాట. వేకెంట్ అనమాట, ఎన్ని సీట్లు మిగిలిపోయాయి ఇక్కడ మనకు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట బండ్లో కూడా. ఇక్కడ చూడండి సిఎస్సి డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్ఎం ఉంది, ఈసీ ఉంది, త్రిబుల్ ఉంది, మెకానికల్ ఉంది అనమాట. ఇక్కడ ఈసీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీకి చూసుకున్నట్లయితే 47 ఇంటేక్ ఉంది. ఇక్కడ మనకు ఇంకా 18 సీట్స్ అయితే ఫిల్అప్ కాలేవు. ఓకే, 18 సీట్స్ అయితే ఫిల్అప్ కాలేవు. అదేవిధంగా త్రిబుల్ 23 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏదైతే 8 సీట్స్ ఫిల్అప్ కాలేవు. ఇక్కడ మెకానికల్ ఉంది, 23 సీట్స్ ఉన్నాయి, 10 సీట్స్ అయితే ఫిల్అప్ కాలేవు. ఓకే, ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఎవరికైతే మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చిందో సీట్ వచ్చిందో వెంటనే చెక్అవుట్ చేసుకోండి. ఓకే, అదే విధంగా ఓకే తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజెస్ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, చెక్అవుట్ చేసుకోండి. ఓకే, అదే విధంగా ఇక డాక్యుమెంట్ యొక్క వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఈ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకు బి వెరైటీ కావచ్చు, ప్రతి ఒక్క కాలేజ్ ఉందన్నమాట, చెక్అవుట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మరి వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ TGEAP సెట్ ఉంది కదా, ఇక్కడ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే క్యాండిడేట్స్ లైన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేమ్ అనమాట. మీకు ఇది వరకు ఏదైతే లాగిన్ ఐడి, అదే విధంగా EAP సెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి సైన్ క్లిక్ చేయగానే మీ కాలేజ్ ఏదో మీకు అక్కడ విజిబుల్ అవుతుంది. మీ కాలేజ్ సంబంధించి ఇక్కడ ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ మారుతున్నారు కాబట్టి మీకు ముందు ఏ బ్రాంచ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సివిల్ వస్తే మెకానికల్ మారడం, కానీ మీకు ఇక్కడ ఇంకోటి డౌట్ అన్నమాట స్టూడెంట్స్ కి, అన్న మరి యొక్క వెబ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకటే బ్రాంచ్కి ఇవ్వాలన్నా లేదంటే మల్టిపుల్ బ్రాంచ్కి అంటే ఇక మనకు మల్టిపుల్ బ్రాంచెస్ కూడా ఇవ్వచ్చు అనమాట, మీకు ఇంట్రెస్ట్ బట్టి. ఓకే, ఈ విధంగా అయితే మీ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ యొక్క వీడియో అయితే ఫాలో అయినట్టు మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.